హాయ్ హలో వెల్కమ్ టు ది రోహిత్ వ్లాగ్స్. టుడే వీడియో స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే 2025. ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్షిప్ డే రోజు ఇట్లా వీడియో తీస్తున్నాము ఫ్రెండ్స్తో కలిసి. మన జీవితంలో ఎంతో మంది ఫ్రెండ్స్ వచ్చింటారు, పోయింటారు. కొంతమంది ప్రజెంట్ ఉంటారు, కొంతమంది ఇంకా ఫ్యూచర్లో యాడ్ అవుతారు. అంటే మనము ఒక్కో రంగంలో ఒక్కో స్టేజ్లో ఆ ఫ్రెండ్స్ అనే వాళ్ళు యాడ్ అవుతా వస్తుంటారు అన్నమాట. మన నాగేంద్ర ఛానల్ పెట్టక ముందు నుంచి సంగీత ఫీల్డ్ ద్వారా పరిచయం. అంటే వీళ్ళిద్దరు కూడా సంగీత ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే. మొత్తం ఓవరాల్గా మా ఫీల్డ్ ఏంటంటే మ్యూజిక్. అట్లా ఆయన బ్యాండు తర్వాత డోలకు ఆ, అవన్నీ ఇంకా టాలెంట్స్ దండిగా ఉన్నాయి. ఇవి కాకుండా కళలు దండిగా ఉన్నాయి అనమాట. ఈయన తబలిస్టు. అదే కాకుండా మంచి ఇన్స్టాగ్రామ్లో మంచి మంచి వీడియోస్ చేస్తుంటాడు. ఇక్కడ లోకల్గా ఒక యూత్లో ఐకాన్ అన్నమాట. ఏపీకి అల్లు అర్జున్ ఎట్లా ఐకానో ఇక్కడ మాకు కోయిలగుంట్లలో ఈ అబ్బాయి ఐకాన్. మనము పుట్టినప్పటి నుంచి వివిధ స్టేజెస్లో మనం వచ్చింటాం. అంటే అందరికీ పిల్లల్లో చిన్నప్పుడు స్కూల్కు వెళ్ళే ఏజ్ నుంచి ఫ్రెండ్స్ అనేవాళ్ళు స్టార్ట్ అవుతారు. కొందరికి స్కూల్లో స్టార్ట్ అవుతారు, కొందరికి ఇంటి పక్కన ఇంటి పరిచయం అవుతుంటారు. కాబట్టి ఎవరెవరి వాళ్ళ అనుభవాలు ఈరోజు మనం షేర్ చేసుకుందాం. అట్లా మొట్టమొదటిగా ఎవరితో మొదలు పెడదాం? నేను కాదు, మీరు. అక్కడ నుంచా ఇట్లా తిరిగి రావాలా? హాయ్ ఫ్రెండ్స్. మరి అలాగే ఫ్రెండ్షిప్ డే అంటారు, అలాగే స్నేహితుల పుట్టినరోజు అంటారేమో, స్నేహితుల దినోత్సవం. దినోత్సవం అంటారు. మరి అన్న సీనన్న, హరి తపలిస్టు, మరి అన్న దస్తగిరి అన్న కూడా మంచి సింగరు, అండ్ ఇంకొకటి డోలక్ ప్లేయరు, అన్న హార్మోనిస్టు, నేను కూడా కీబోర్డ్ ప్లేయరు, పార్షిప్ ప్లేయర్ కూడా ఆయన. ఆయన రెండు కొడతాడు కదా. అన్న రెండు కొడతాడేమో. మరి ఎందుకంటే మేము ఇప్పటి నుంచి కాదు, గత 15 ఏళ్ళు అయి ఉంటుంది. 15 ఏళ్ళ నుంచి మేము ఒకటే గురువు కాడ మేము శిక్షణ పొందినాము. నాకు గురువు మన సంజామల వెంకటసుబ్బయ్య సారు, ఇంతకుముందు చెప్పేసాము. ఆయన కూడా ఆయన ఒక చోటు మేము నేర్చుకున్నాము. అలాగే మరి హరి కూడా మరి చిన్న పిల్లవాడు, వాళ్ళ ఆయనతో సహా ఇంతకుముందు మేము డ్రామాలు కూడా ఆడినాము. నక్షత్రేశుడు వాళ్ళ ఆయన ఆడినాడు, నేను హరిచంద్రుడు ఆడినాను. అట్లా హరి మాకు కొద్ది ఫ్రెండ్ అయినాడు. అలాగే మిల్లిగా తపలిస్టుగా అట్లా అట్లా ఫ్రెండ్ అయినాడు. మరి అన్న అన్న అంటావా, మరి దస్తగిరి అన్న భజన ఫీల్డ్కి వచ్చాక కలగొట్లలో అన్నగుండా ఇట్లా ఫ్రెండ్ మాకు. మరి అలాగే మా ఫ్రెండ్స్ స్టార్టింగ్ వచ్చేసేసి కొత్తపేట, అక్కడ మా సొంత ఊరు వచ్చేసి కొత్తపేట, సంజామల కొత్తపేట. అక్కడ నాకు ఫస్ట్ ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ మధు అనే అబ్బాయి ఉన్నాడు. మరి అతను కూడా మరి కరోనా టైంలో అతను కాలం వెళ్ళిపోయాడు. అలాగే గురప్పని ఉన్నాడు. తర్వాత వచ్చేసి శ్రీను. అలాగే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాకు నెక్స్ట్ బ్యాచ్ ఈ సంగీతం ఫీల్డ్కి వచ్చాక మళ్ళీ మాకు ముక్కమొలలు నాకు స్టార్ట్ అయినారు. వెంకటేశ్వర రెడ్డి, మోహన్ రెడ్డి, నాగేంద్ర, సుబ్బయ్య, శ్రీను. వాళ్ళతో కనీసం అంటే ఒక 10 ఏళ్ళు దాకా మాకు అట్లనే కొనసాగింది ఫ్రెండ్షిప్ ఆ ఫీల్డ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా సంజామల వెంకటసుబ్బయ్య సార్ కాడ సంగీతం నేర్చుకునేటప్పుడు శ్రీనన్న, అలాగే మహేశ్వర్ రెడ్డి, రమణన్న వాళ్ళు పరిచయం అయినారు, సుబ్బాడి వాళ్ళు పరిచయం అయినారు. తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ ప్రొద్దుటూరు ఏరియాకు నేను భజనకు పోయినప్పుడు, దానికన్నా ముందు తులసి నాయక్ అని ఒక చెక్కబైన గురువుగారు ఉన్నారు. ఆయన కూడా కాలం వెళ్ళిపోయాడు. మంచి సింగరు, మంచి డ్యాన్సరు, అండ్ అలాగే గురువు, మంచి గురువు కూడా. అతను కూడా మరి ఒక 9 సంవత్సరాల కిందట కాలం వెళ్ళిపోయాడు. తర్వాత నెక్స్ట్ నేను పొద్దుటూరుకు పోవడం జరిగింది. ప్రొద్దుటూరులో నేను నా ఫ్రెండ్స్ వచ్చేసి ఆర్ సుబ్బయ్య, ఆర్ చిన్న సుబ్బయ్య, మహేంద్ర, చిన్న మహానందయ్య, అలాగే చీపాడు శ్రీనివాసులన్న, ఇంకా నా స్నేహితుడు కీబోర్డ్ మాస్టర్, నాకు బెస్ట్ ఫ్రెండ్. అలాగే మరి
భరత్ కుమార్, చాలామంది మనకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళతో అట్లనే కొనసాగుతున్నాము. నాగేంద్రన్న సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పాడు, వాళ్ళ గురించి వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి చెప్పాడనమాట. ఈరోజు ఇదే విధంగా మనం అందరము మన ఫ్రెండ్స్ను ఒకసారి గుర్తు తెచ్చుకొని, ఒకవేళ ఈ వీడియో ఇప్పుడు మనం ఎవరెవరి పేర్లు అయితే చెప్తుంటామో వాళ్ళు కూడా చూస్తూ ఉండొచ్చు వీడియోస్. కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారనమాట. పలానా రోజు అంటే మనం ఈ బిజీ లైఫ్లో మనము ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎలా వెళ్తున్నాము, ఎట్లా పోతున్నాము అని ఈ బిజీ లైఫ్లో ఏమవుతుందంటే చాలా ఫ్రెండ్స్ ఉండిండొచ్చు మన లైఫ్లో. అంటే మనము అంటే మనం ప్రతిరోజు ఫోన్ మాట్లాడితేనే ఫ్రెండు, లేకపోతే లేదు. వాళ్ళతో మనం రెగ్యులర్గా మాట్లాడడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏదైనా వాళ్ళ అవసరాలను తీర్చగా అవసరాలు తీర్చినంత మాత్రాన ఫ్రెండ్షిప్ కాదు. అసలు ఒకవేళ ఒక్కొక్కరికి ఒక సందర్భం ఉండిండొచ్చు అనమాట. కొందరికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఆ ఇబ్బందులకు మనము లేని పరిస్థితుల్లో మనం ఉండిండొచ్చు. కాబట్టి దాంతో సంబంధం లేదు. మనకు మనసులో అయితే వాళ్ళ మీద ఒక ఫీలింగ్, ఒక అభిప్రాయం అనేది ఉంటుందన్నమాట. ఇతను మా ఫ్రెండు, ఇతను నాకు సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మన లైఫ్లో ఉంటుంది. ఏదో ఒక ఫ్రెండు ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈడు నా ఫ్రెండ్ రా, ఇతను లేకపోయింటే నాకు ఈ పలాని ఇబ్బందిలో నాకు ఆ రోజు చాలా ఇబ్బంది పడేవాడిని, వాడు ఉండబట్టి నాకు ఇలా జరిగింది, నాకు మంచి జరిగింది అని మనం అనుకుంటాం. కొన్ని విషయాలు బయటికి వాళ్ళతో చెప్పుకుంటాం, కొన్ని విషయాలు బయటికి మనం చెప్పుకోలేం. కాబట్టి ఈరోజు మనము మన ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకోవడము, వాళ్ళ గురించి చెప్పుకోవడము, వాళ్ళ పేర్లు మనం ఈ వీడియోలో మెన్షన్ చేసుకోవడము చాలా ఒక మంచి విశిష్టత కలిగిన వీడియో అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి దశగిరన్న మాట్లాడతాడు. స్నేహితుల దినోత్సవం, అందరి శుభాకాంక్షలు. ఫ్రెండ్షిప్ అంటే అందరూ నాకు ఫ్రెండ్షిప్లే దండిగన్నారు. ఒకరంటూ కాదు, అందరితో స్నేహితం చేస్తాను నేను. ఏమంటే అందరి పేర్లు చెప్పడం బాగుండదు. అరే నీకు నచ్చిన వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పు. అంటే ఆ పేర్లు అంటే నువ్వేమనుకోవచ్చు అంటే ఎవరైనా పేర్లు మర్చిపోయి నేను చెప్పలేదంటే వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ నన్ను ఎక్కడ తిడతారని చెప్పేసి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి పేర్లు చెప్పకుండా అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రజెంట్ గా నా పక్కన ఉన్నాడు నాగేంద్ర, ఆయన పరిచయం అయినాడు. ఇక్కడ పక్కన హరి ఉన్నాడు, ఆయన పరిచయం అయినాడు. అక్కడ సీన్ ఉన్నాడు, ఆయన నాకు పిల్లప్పుడు నుండి పరిచయమే. ఎందుకంటే ఆయన నా దగ్గరికి కటింగ్ చేసుకొని వచ్చాను. సెలూన్ షాప్ ఉంది అన్నకు, ప్రజెంట్ కూడా రన్నింగ్ చేస్తుంటా అనమాట. అతను మ్యూజిక్ ఫీల్డ్ ప్లస్ సెలూన్ షాప్ కూడా మా ఊరు కలవటంలోనే ఉంది అనమాట. అది రన్నింగ్ చేస్తూ ఉంటాడు. నేను రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి నాకు అన్నకి ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది, అంటే 10ల సంఖ్యలో ఉంది అనమాట. నేను ఎప్పుడైనా సరే హెయిర్ కటింగ్ చేయించుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. అంతకు ముందుకు ఆ రకంగా మా ఇద్దరి మధ్య రిలేషన్ అనేది ఉండేదన్నమాట. ప్రజెంట్ వచ్చేసి మ్యూజిక్ పరంగా మళ్ళా న్యూ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో అలా అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. స్నేహానికి వయసు అనేది అడ్డు రాదు. ఇది ఎందుకు చెప్తున్నానో, నా సందర్భం వచ్చినప్పుడు, నేను మాట్లాడే టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. అంతకుముందు మన దశగిరన్న మాట్లాడు. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికి. ఎన్నిసార్లు చెప్తావు సామి నువ్వు? ఎన్నిసార్లు అయినా చెప్తాను నేను, నా ఇష్టం. అందరికి పోవద్దు అట్లా, అందరికి పోతాదిలే. ఓకే, మీకు స్నేహితులందరికీ ఒకటి చెప్తున్నాను. స్నేహం చేస్తే కష్టమైన నష్టమైన భరించాల్సిందే ఎవరైనా. చిన్న చిన్న విషయాల కల్లా ఇబ్బంది పడి అలి పక్కకు పోవడాలు జరగకూడదు. అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి.
స్నేహితుడు కదా నన్ను ఇట్లా మోసం చేసినాడు, అట్లా మోసం చేసినట్టే అట్లా అది జరగకూడదు. అవునవును. ఆ విషయం గురించి కూడా మాట్లాడాలనుకున్నాను. ఆ విషయం మేము చెప్తున్నావు కాబట్టి దాని మీద ఒక చిన్న క్వెషన్. మనం ఒక పర్సన్‌తో చానా ఫ్రెండ్‌షిప్ చేస్తుంటాం అన్నమాట. చాలా ఫుల్ క్లోజ్‌గా ఉంటాడు. ఉమ్, పొద్దున్న లేస్తే వానితో మాట్లాడతాము. వానితో కలిసి భోజనం చేస్తాము. ఉమ్, వానితో కలిసి ఎక్కడెక్కడో సినిమాలకు, అక్కడెక్కడ షికారులు మొత్తం అన్నీ తిరిగింటాం. అన్నీ చేస్తాము. ఉమ్, ఫైనల్‌గా సీన్ కట్ చేస్తే ఏమైతదంటే, అతను మనకు ఒక భద్ర శత్రువుగా మారిపోయి ఉంటాడు. ఉమ్. దానికి కారణము ఏమైంటదంటావు? అలా జరగడానికి అవకాశాలు ఏమున్నాయి? ఒకరు ఒకరు అర్థం అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? అడ్జస్ట్మెంట్ అంతే. ఉమ్. మన స్వార్థం. కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే స్వార్థం అనేది ఉండకూడదు. ఫ్రెండ్షిప్ అంటే దాన్నే ఫ్రెండ్షిప్ అంటారు. నీకు మనసులో స్వార్థం పెట్టుకొని ఫ్రెండ్షిప్ చేసి నీకు నాకు అది బలకల ఇది బలకల అది ఇది నాకు ఇబ్బంది కలిగించాడు అనేది ఫ్రెండ్షిప్ అన్నారు దాన్ని. అంటే నాకు తెలిసి ఇది ఏ ఒక్కరి విషయంలో కాదు, ప్రతి ఒక్కరి విషయంలో మనము ఒక్కొక్క స్టేజ్లో మనము క్లోజ్గా ఉంటుంటాము, ఫ్రెండ్షిప్ చేస్తుంటాము. వాళ్ళు ఈరోజు మనతో ఎంత క్లోజ్గా ఉండింటారో రేపు చూసేసరికి మనకు భద్ర శత్రువు, అంటే వానికంటే ఒక పెద్ద శత్రువు ఇంకొకరు లేడు అనేలాగా కూడా కొంతమంది మారిపోతుంటారనమాట. దీనికి కారణం వచ్చేసి మన దశగిరణ ఏం చెప్తున్నాడంటే, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ కారణము, ఆ ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడము అన్నీ చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎవరైనా సరే ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ మూవ్ అయ్యేటప్పుడు మీరు ముందుగానే ఆలోచించుకోండి. ఎందుకంటే మనకి ఏదో ఫేవర్గా చేసినాడనో, లేకపోతే అతనికి ఏదో మనం ఏదో ఫేవర్గా చేస్తామనో, కొంతమంది అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి ఫ్రెండ్షిప్ వీలైనంత వరకు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే గిన మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎందుకంటే మనకు మనతో అవసరం ఉందంటే గిన ఒక రకంగా, అవసరం లేదంటే ఇంకొక రకంగా ప్రవర్తించే ఫ్రెండ్స్ మా లైఫ్లో ఉన్నారు. మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా ఉండే ఉంటారన్నమాట. కాబట్టి మనం ఒక వ్యక్తితో మనము బౌండింగ్ అనేది ఒకటి పెట్టుకోవాలి. మనము చాలా దూరం పోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి మనకు డిస్టర్బెన్స్ అయిందంటే గిన అది ఏదో లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుందన్నమాట. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది ఒక మంచి అనుబంధము. ఒక ప్రతి మనిషికి కావాల్సినటువంటి ఒక అవసరం అన్నమాట. అవసరాని కోసం స్నేహం చేయకూడదు. మనిషి జీవితానికి స్నేహం అనేది అవసరం, కానీ అవసరం కోసమే స్నేహం అనేది చేయకూడదు. అది తప్పు. కంటిన్యూ చేయన్నా. ఏంది మాట్లాడు 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 హాయ్ హలో గైస్, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే అంతగా ఏం లేవు. ఫస్ట్ నుంచి ఈయన నాకు పరిచయం ఎట్లా అంటే, మామూలుగా ఫీల్డ్లో నేను స్టార్టింగ్ నుంచి ఈ ఫీల్డ్లో, భజన ఫీల్డ్లో ఒక పెద్ద ఆయన తిరుపతి రెడ్డిని నన్ను ఈ ఫీల్డ్లో తీసుకొచ్చింది ఆయనే. మామూలుగా అయితే ఆయన అమ్మడి ఇట్లా చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకుంటూ, ఇంకా కలవట్లలో విజయుడు వాళ్ళమ్మడి కొంచెం చిన్న చిన్న ప్రోగ్రాములు. అంటే నీకు ఫస్ట్ ఫ్రెండ్ తిరుపతి రెడ్డి ఫ్రెండ్ అని చెప్పలేదులే, తీసుకొస్తా చెప్తానా. అయిపోయిన తర్వాత చిన్న చిన్నగా నాకు ఇట్లా సీను సార్ని పరిచయం చేసింది నాయంద్రన ముందే చెప్పినాడు. మా నాన్న వాళ్ళతో కలిసి జర్నీ చాలా వేసినాడు అప్పట్లో. ఆయన ఫోటో కూడా ఇప్పుడు మా ఇంట్లో ఉంటుంది, ఇద్దరు డ్రామాలు వేసినవి. ఆయన ఇట్లా మేము ఒక ప్రాక్టీస్లో కూర్చొని నన్ను పరిచయం చేసి ఒక వీడియో కాల్లో ఈయన పరిచయం చేసినాడు స్టార్టింగ్. అప్పటి నుంచి మాట్లాడినాం. ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఒకటి, దానికి ఉన్న విలువను చాలా మంది ఇప్పుడు తీసేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎంతో నమ్మకంగా కానీ మనం ఒక తప్పు చేసినామంటే రే నువ్వు చేసే తప్పురా అని చెప్పే ఫ్రెండ్ మన ఒకరి లైఫ్లో ఖచ్చితంగా ఉండాలా. ఇంకోటి ఏంటి అంటే, ఏదో క్యాజువల్గా వచ్చి ఎవడో వచ్చి పైన వాడు ఎట్టోటోడు తెలియదు, వాడి క్యారెక్టర్ మనసులో ఏముందో తెలియదు, వాడు వచ్చి ఏదో నుంచే బాగా మాట్లాడితే నా ఫ్రెండ్ అని 10 మంది చెప్పుకుంటాం. అట్లా అనేది ఉండకూడదు. స్నేహం అనే దాన్ని కొంచెం దానికి వాల్యూని తగ్గించినట్టు, మనమే తగ్గించినట్టు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, వానితో తిరిగిన తర్వాత వాని క్యారెక్టర్ అర్థం చేసుకొని మనం తప్పు చేస్తే తప్పురా అని చెప్పాలా, మన కష్టం వస్తే వాని కష్టం అనుకోవాలా. ఆ టైపు వాడు ఆ ఫీలింగ్స్ వానిలో ఏ రోజైతే వస్తున్నాయో అప్పుడు వాని మనం ఫ్రెండ్గా స్వీకరించాలా, వానితో మనం జర్నీ స్టార్ట్ చేయాలా. జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కాకుంటే కొంచెం ఇట్లా మనస్వార్థాలు అనేవి రావడం ఖచ్చితంగా. ఇంకంతే.
మీ అందరి కోసం ఒకటి ఎలా అయితే చెప్పాలనుకుంటానా, గొప్ప వాళ్ళు ఎప్పుడు మన స్నేహితులు కావాలని కోరుకునే కంటే మన స్నేహితులే గొప్ప వాళ్ళు కావాలని కోరుకోవడమే మంచి పని. అందరికీ స్నేహితుల పండుగ దినోత్సవం. ఎందుకు భయపడతావు? క్లాప్స్ కొట్టినా. మంచి మాటలు చెప్పినప్పుడు కంపల్సరీ క్లాప్స్ కొట్టాలి. సౌండ్ తేడా వస్తుంది. ఇప్పుడు నా వంతు వచ్చింది. అందరికీ వంతులు వచ్చినప్పుడల్లా మాట్లాడినాను కదా నేను. నాకు ప్రత్యేకంగా రావాల్సిన అవసరమే ఉంది వంతు. ఇంకా ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నేను మీకైతే విషెస్ ఇప్పుడు చెప్తున్నాను, కానీ మీరు ఈ వీడియో చూసే టైంకి బహుశా ఆ ఫ్రెండ్షిప్ డే వచ్చేసి డేట్ కూడా మారిపోయి ఉండిండొచ్చు. ఒకవేళ మీరు స్నేహితుల దినోత్సవం రోజు కాకుండా తర్వాత రోజు చూస్తున్నట్లయితే మీకు బీలేటెడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఎందుకంటే ఈ వీడియో తీయాలని చెప్పేసి నేను ఉదయం నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 8:30-9 అవుతుంది రాత్రి. ఈరోజు మేమంతా అసెంబుల్ కావడానికి ఈ టైం పట్టిందన్నమాట. ఆయన ప్రోగ్రామ్కి వెళ్ళినాడు, వీళ్ళు ఎవరెవరు వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారన్నమాట. నుంచి వచ్చినాడు పాపం, ఆకలి అవుతుందంట ఇంటికి పోవాలంటే లేదు, మనం కంపల్సరీ ఈరోజు అందరిలాగే నా లైఫ్లో కూడా ఒకప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ప్రజెంట్ ఉన్నారు, తర్వాత కూడా మేబీ ఇంకా యాడ్ అవుతారేమో తెలియదు ఫ్యూచర్లో. నా చిన్నప్పుడు వచ్చేసి మా ఇంటి పక్కనే ఒక అబ్బాయి ఉండేవాడు, శేసు అనే ఒక అబ్బాయి. అతను నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు అతను వేరే సెంటరింగ్ వర్క్స్, బిల్డింగ్ సంబంధించి సెటిల్ అయినాడు. మేము చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ఇప్పటికి కూడా కలిసినప్పుడు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు చాలా బాగా మాట్లాడతాము. ఇద్దరం కలిసి చాలా బాగా స్పెండ్ చేస్తాం అన్నమాట. కాకపోతే ఈయన మన ఈ బిజీ లైఫ్లో వచ్చేసి మ్యారేజ్ అనే ఒక భాగం వచ్చిన తర్వాత, భార్య తర్వాత పిల్లలు, ఓవరాల్గా ఒక సంసారంలోకి దిగిన తర్వాత ప్రతి ఒక్కరు వచ్చేసి సంసార బాధ్యతల మీద కావచ్చు, ఫ్యామిలీని నెట్టుకు వచ్చే పరిస్థితుల్లో ఏమవుతుందంటే మన పర్సనల్ లైఫ్ చాలా దూరముగా ఉండాల్సింది వస్తుందన్నమాట. అలా ప్రతి స్నేహితునితో కలిసి ఉండాలని చెప్పి, కలిసి తిరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే కొందరికి అవకాశము ఉండొచ్చు, కొందరికి అవకాశం లేకుండా ఉండొచ్చు. ఇంకా మేము ఇక్కడ నేను పుట్టి పెరిగిన ఊరు చుట్టుపక్కలనే ఉన్నాను. ఇంకా చాలామంది ఉద్యోగం పేరుతో కావచ్చు, వ్యాపారం పేరుతో కావచ్చు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, ఎక్కడెక్కడో వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళకు ఆ సౌకర్యం ఉండదు మాట్లాడుకోవడానికి. సో నాకు ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అబ్బాయి, శేసు అనే అబ్బాయి. నా హై స్కూల్ లైఫ్లో మధుబాబు, సంజయన్న, నాగస్వామి, డిగ్రీలో వచ్చేసి నాకు రామచంద్రుడు, భానుప్రకాష్, విజయ్, హుషేన్ మియా, బాలహుసేన్ అనే అబ్బాయి మా ఫ్రెండ్ అతను ప్రజెంట్ సిఐగా చేస్తున్నాడు. రీసెంట్గా విజయవాడ మంగళగిరి ఎస్ఐగా వర్క్ చేసి అక్కడ నుంచి ప్రమోట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళాడనమాట సిఐగా. అట్లా చెప్పుకుంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. తర్వాత నా సంగీత నేపథ్యంలో వచ్చేసి నాగేంద్రన్న, దసైరన్న, హరి, ఇంకొకరు వచ్చేసి నేను బళ్ళారిలో వర్క్ చేసేటప్పుడు రామబ్రహ్మం అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు అనమాట. ఆయనకు ఏజ్ దగ్గర 65-70 ఆ ఏజ్. అతను బాగా
ఆస్తిపరుడు అనమాట. కాకపోతే ఈయన మాకు ఈ సంగీత పరంగానే అతను పరిచయం అయ్యాడు. అతను ఏం చేస్తాడంటే బళ్ళారిలో ఎవరితోనన్నా చందాలు అవి వసూలు చేసి గుళ్ళు కడుతుంటాడు, మంచి కార్యక్రమాలు. దేవాలయాలు కడుతుంటాడు. అట్లా అనమాట. ఎప్పుడైనా సరే మేము కలిసినప్పుడంతా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో, ఎలా స్పెండ్ చేస్తారో అదే విధంగానే ఉంటాడు అనమాట, అదే విధంగానే మాట్లాడతాడు. అట్లా మనకు నేను ఇందాక చెప్పాను కదా, మనకు ఫ్రెండ్షిప్ అనే దానికి, స్నేహం అనే పదానికి వయసు గ్యాప్ అనేది ఉండదు. అట్లా ఇప్పుడు ఈ అబ్బాయి వయసు వచ్చేసి 20 ఉండక ఉంటాయన్నమాట. అట్లా ఇప్పుడు ఇందాక అన్న ఏం చెప్పాడు, నేను ఒక సంగీతం ఫీల్డ్లోని నాకు దగ్గర దగ్గర 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పినాడు. 25 సంవత్సరాల అనుభవం ఉందంట. మరి ఆ అనుభవం అంతా లేదు అబ్బాయి వయసు. కాకపోతే ఫ్రెండ్షిప్ అనేది అది కామన్ అనమాట, వయసుతో సంబంధం ఉండదు. మనిషికి ఇప్పుడు అతని మీద ఉండే అభిప్రాయం ఆ రకంగా ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు అయితే నాకు గుర్తున్న పేర్లు వరకు చెప్పాను అనమాట. గుర్తులేని ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలామంది ఉండింటారు. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు పేర్లు అనేవి టక్కున రావు అనమాట. అరే ఇప్పుడు వీడియో అంతా మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత అరే నేనేంది వాని పేరు చెప్పడం మర్చిపోయినాను, ఏ అబ్బాయి పేరు చెప్పడం మర్చిపోయినా అని చెప్పేసి అనుకుంటాం అనమాట. అటువంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉండింటే రేపు పొద్దున వచ్చి మళ్ళీ ఫోన్ చేసి నన్ను ఫోన్ చేసి తిట్టొద్దు, ముందే చెప్తున్నాను, మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. కావాలంటే పేర్లు మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా అనుకున్నా మళ్ళీ ఇంకో వీడియో చేసి పెడతాను. సో ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా టైం వెచ్చించి మిత్రులు దస్తగిరి గారు వెనక నుంచి చేసి గిలుతా నన్ను. ఇంకా చాలే ఇంకా ఎంతసేపు చెప్తావు నువ్వు, తెల్లవాళ్ళు ఏదో భాగవతం చెప్పినట్టు చెప్తున్నావు, రామాయణం చెప్పినట్టు చెప్తున్నావు అని చెప్పేసి ఆ ఫీలింగ్లో ఉన్నాడనమాట. కాబట్టి సమయాభావం దృష్టిలో పెట్టుకొని లేట్ అయింది, దొంగతనానికి వచ్చే టైం అయింది. కాబట్టి తొందరగా ఈ వీడియో ముగించి వెళ్తున్నాము. అందరికీ స్నేహితుల పండుగ దినోత్సవం శుభాకాంక్షలు. మీరు అందరికీ చెప్తున్నారు కానీ ఇంతసేపు నుంచి మీతో పక్కన కూర్చొని మీకు మీరు చెప్పుకుంటారు. స్నేహితుల పుట్టినరోజు. సేమ్ టు యు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏమిటి గురువు గారు ఊరుకోండి, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? ఏమిట్రా ఫ్రెండ్కి మీరు ఏజ్ లిమిట్ ఏం లేదే అడ ఎలాగో చెప్పు. మధ్యలో మిస్ అయిపోయింది. మర్చిపోయినాంలే, దా చేసుకున్నా వాళ్ళకు దీపికలో చదివి. అలాగే మరి మా గురుగారికి కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆయన లేకుంటే మేము లేవు కాబట్టి ఆయన కూడా కంపల్సరీగా తెలియజేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ అందరు కూడా మాకు ఫ్రెండ్సే కాబట్టి మీకు కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి అలాగే మా ఆపరేటర్ వచ్చేసి శివ, రామకృష్ణ రెడ్డి, రాముడన్న వచ్చేసి సురేంద్ర, వాళ్ళకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ. ఇందాకే చెప్పినా కొంతమంది పేర్లు మర్చిపోతామని చెప్పేసి ఈయన గుర్తు చేసుకొని ఈ వీడియోలోనే ఫినిష్ చేసినాడు. అంటే అట్లా ఇప్పుడు ఫస్ట్ మాట్లాడమని చెప్పినాం అనమాట. ఫస్ట్ మాట్లాడమని చెప్పిన వాళ్ళకి పేర్లు మళ్ళీ గుర్తు తెచ్చుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను లాస్ట్ మాట్లాడినా నాకు అవకాశం రాదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మరీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. మిమ్మల్ని చూస్తూనే ఉండండి రోహిత్ వ్లాగ్ ఛానల్. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. మీరు కంపల్సరీ ఛానల్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి, ఎక్కడ బోరు అనేది ఉండదన్నమాట. ఏదో ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఏదో కొద్దిగా ఎమోషన్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక స్పీచ్ లాగా సాగిందనమాట. ఇది కొద్దిగా సరదాగా ఉండేదానికి కొద్దిగా అవకాశాలు తక్కువ ఉన్నాయి. మనం అంటే ఎవరి ఉద్దేశాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఫ్రెండ్స్ గురించి చెప్పుకోవాలి కాబట్టి అవకాశము కొద్దిగా తక్కువ ఉండింది. నెక్స్ట్ వీడియో నుంచి బాగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తామని చెప్పి
మీకు హామీ ఇస్తూ మీరు కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే గిన మంచి రీచ్ వస్తుంది. లైక్ చేస్తే గిన ఇంకొంచెం మందికి వీడియో అనేది వాళ్ళకి సజెస్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. తద్వారా వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు, మన ఛానల్ గ్రోత్ అవుతాయి గిన ఇంకా చాలా బాగా మంచి మంచి వీడియోస్ చేస్తాము. ఈ శుభ సాయంత్రాన అందరికీ బాయ్. బాయ్ బాయ్.